హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయితే చాలామంది హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనుకున్నా లేదా పెయింటింగ్స్ వేసేటప్పుడు ఎలాగ బట్టల్ని క్యారీ చేయాలి లేదా ఎలా మూటలు కట్టాలి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో ఎందుకు ఎన్నిసార్లు చేస్తున్నా అని అందరికీ క్వశ్చన్ అడిగితే ఉంటుంది. నా కామెంట్స్లో చూడండి, ఒక మంచి క్యూట్ సబ్స్క్రైబర్ నాకు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారంటే అంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో తనకి యూజ్ అవుతుంది అక్క, నాకు పెట్టండి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంది. సో నేను అందుకని తన కోసం అయితే పెడుతున్నాను ఈ వీడియో 1కి 4 సార్లు. ఇప్పుడైతే ఈ వీడియో తనకి చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కలిపి నేను నీకైతే పెడుతున్నాను రా, ఒక్కటి కూడా వదలలేదు. మొత్తం మ్యాక్సిమం శారీస్ అన్నీ పెట్టేశాను. నా దగ్గర అరౌండ్ 25 అంటే పెళ్లి చీరలు కాకుండా ఒక 3 పెళ్లి చీరలు తప్పించి మిగిలినవన్నీ 25 శారీస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకు అంత తక్కువ ఉంటాయి అని అంటే కనుక నాకు శారీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అలానే డ్రెస్సులు కూడా ఎక్కువ కొనను, నాకు ఎంత అవసరమో అంతే కొనుక్కుంటాను. సో అందుకనే 20 శారీస్ అయితే ఫస్ట్ మూట ఇప్పుడు నువ్వు చూస్తుంది. నువ్వు బ్లూ కలర్ శారీలో కట్టమని చెప్పావు కదా, సో నేను అందుకనే బ్లూ కలర్ శారీలో మాత్రమే కడుతున్నాను. మనం ఏదైనా నువ్వు హౌస్ షిఫ్ట్ అవుతున్నావో లేదా పెయింటింగ్స్ వేస్తున్నావో నాకైతే తెలీదు, కానీ ఇదైతే నీకు యూజ్ అవుతుంది. అంటే 4 లేయర్స్గా శారీని అయితే తీసుకో. 4 లేయర్స్లో తీసుకుంటే మనకి ఏంటంటే మొత్తం చుట్టూ కవర్ అవుతుంది. ఎక్కువగా ఏమీ బయటకు కనబడకుండా ఉంటాయి. సో ఇలాగా ఇంకా 20 శారీస్ అయితే నేను ఒక దాంట్లో అయితే కట్టాను. ఇంకా 20 శారీస్ మొత్తము ఒకే దాంట్లో కట్టాను. చాలా పెద్ద మూట అవుతుంది. ఇన్కేస్ ఎవరైనా జెంట్స్ ఉంటే కనుక వాళ్ళ హెల్ప్ అయితే తీసుకో. ఎందుకనంటే మనమైతే అంత కట్టలేము గట్టిగా, వాళ్ళైతే గట్టిగా కడతారు. సో ఆపోజిట్ సైడ్స్లో మాత్రమే నువ్వు కట్టడం అయితే చేయరా. ఎందుకనంటే ఆపోజిట్ సైడ్స్లో అయితే మనకి స్టిఫ్గా ఉంటుంది. సో అలా అయితేనే మనకి కట్టడానికి కూడా అవుతుంది. సో అందుకనే నేను ఈ ఆపోజిట్ సైడ్స్ని అయితే నీకు ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా నేనైతే 3 మూటలు అయితే కట్టాను. నేను ఈ ఫస్ట్ మూటలో ఏంటి అని అంటే మొత్తం శారీస్ అన్నీ నా బీరువాలో ఉన్న శారీస్ అన్నీ నేను నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం కదా మనము బీరువాలో ఉన్న శారీస్ అన్నీ. సో అవన్నీ నీట్గా ఫోల్డింగ్ ప్రకారమే పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఇంకా మళ్ళీ సర్దుకునేటప్పుడు ఏంటంటే మనకి కొంచెం యూజ్ అవుతుంది. సో మనం ఏంటంటే అప్పుడు ఎక్కువ కష్టపడే పని ఉండదు కాబట్టి ఇంకా అలాగే కట్టేశాను. నేను ఎలా అయితే ఫోల్డింగ్స్ తీసానో అలాగే ఫోల్డింగ్ ప్రకారమే కట్టాను. నువ్వు హౌస్ షిఫ్ట్ అవుతున్నవైతే కనుక నీకు అక్కడికి వెళ్ళినాక కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది. ఇంకా నేనైతే సెకండ్ వన్ బెడ్షీట్లో అయితే కట్టాను. ఇందులో ఏంటి అని అంటే మిగిలిపోయిన ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి. సో ఆ శారీస్ నా డ్రెస్సెస్ అంటే ఇస్త్రీ చేయాల్సినవన్నీ ఒక దాంట్లో వేస్తాం కదా. సో అలా ఆ డ్రెస్సెస్ అన్నీ కలిపి అరౌండ్ 15 or 20 డ్రెస్సెస్ అయినా ఉంటాయిరా. అవి మన కొత్త డ్రెస్సెస్ అన్నీ నేను మొత్తం క్లమ్జీ చేసి వేశాను. ఎందుకంటే నా దగ్గర ఇంకా డ్రెస్సెస్ లేవు. సో అందుకని వాటి వరకు నేను మొత్తం తీసి నీట్గా మనం ఎలా అయితే అవైతే పిచ్చి పిచ్చిగానే ఉంటాయి. అంటే మన డైలీ వేర్ బట్టలన్నీ అంటే ఎలా పడితే అలా పెట్టేసినా మనం నెక్స్ట్ టైం మళ్ళీ నీట్గా మడత పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఎలా పడితే అలా పెట్టేస్తున్నాను. సో ఇవన్నీ నేను ఇస్త్రీ చేయాల్సినవి కాబట్టి అలా ఉన్నాయి. సో ఈ బట్టలన్నీ నేను అరౌండ్ 15 or 20 అయితే ఉంటాయి ఈ సెకండ్ మూటలో. నీకు చాలా యూజ్ అవుతుంది. పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లల బట్టలన్నీ కలిపి ఒకే దాంట్లో కట్టేసాయి మొత్తం అన్నీ. ఎందుకనంటే నీకు ఒక ఐడియా ఉంటుంది వాళ్ళ దాంట్లో ఇంకా పిల్లల బట్టలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి. సో అలాగా నువ్వు కట్టేసుకున్నావు అనుకో నీకు కొంచెం ఈజీ అవుతుంది. ఇన్కేస్ మనం మడత వేయాల్సిన పని లేదు అనుకుంటే చాలా వరకు బట్టలన్నీ తీసేసారా. ఎందుకనంటే మనం యూజ్ చేసుకుంటే ఉంచుకోవచ్చు, యూజ్ చేయలేనప్పుడు తీసేయడమే మంచిది. ఇంకా 4-5 శారీస్ ఉంటే నేను ఇంక ఇవైతే పెట్టేశాను. ఇదైతే నా రిసెప్షన్ శారీ, నాకు చాలా ఇష్టము అసలు. కానీ నేను ఎక్కువగా అయితే కట్టను. ఎందుకనంటే కొన్ని జ్ఞాపకాలు అలాగే ఉంటాయి కదా. సో అందుకనే మిగిలిన శారీస్ అన్నీ మ్యాక్సిమం కడుతూ ఉంటాను. ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ, అది మొత్తం కలర్ షేడ్ అయిపోయింది కానీ నేను దాన్ని అలాగే గుర్తుగా ఉంచుకున్నాను. సో ఈ మూట కూడా చాలా పెద్దగా ఉంది, నీకు మ్యాక్సిమం యూజ్ అవుతుంది. బెడ్షీట్స్ నాది చిన్న బెడ్షీట్ కాబట్టి నేను చిన్నది తీసుకున్నాను. ఇన్కేస్ నీ పెద్ద బెడ్షీట్ అయితే కనుక 2 లేయర్స్లో అయితే తీసుకో. 2 పెడితే నీకు కరెక్ట్గా సరిపోతుంది. నాది చిన్న బెడ్షీట్ కాబట్టి నాది మొత్తం కవర్ అవుతుంది. ఎక్కడ కవర్ అవ్వకుండా అయితే కట్టద్దురా. నువ్వు కొంచెం డ్రెస్సెస్ లోపలికి పెట్టి కవర్ చేయు. ఎందుకనంటే బయట పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో
కవర్ అయ్యేటట్టు మాత్రమే కట్టు. సో నీకైతే ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 మూటలు మొత్తం అన్నీ ఇవే కదా పెట్టాను. మొత్తం అన్నీ ఇస్త్రీ చేయాల్సినవి ఇలా మనం ఏంటంటే వేస్ట్ బట్టలు అవన్నీ ఉన్న ఇందులో అయితే కట్టేసుకోవచ్చు. ఇంకా థర్డ్ వన్లో అయితే కనుక ఇంకా మన బెడ్షీట్స్ దిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే నేను ఇంకా శారీలో అయితే కట్టాను. సో మొత్తం టోటల్గా 3 శారీస్ అయితే కట్టాను. నీకైతే యూజ్ అవ్వాలి. నాకు ఇంతలా సపోర్ట్ చేస్తూ ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నావు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ మెసేజెస్ నేను మా హస్బెండ్కి చూపిస్తున్నప్పుడు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. కానీ నేను ఏదో గ్రోత్ అవుతాను అంటే ఏదో పెద్ద సాధించేస్తాను అని కాదు, ఎప్పటికైనా నేను ఒకటి అవుతాను, మనకంటూ ఒకటి ఉంటుంది అని చెప్పి నేను ఏదైతే స్టార్ట్ చేశాను. నీ కామెంట్స్ విన్నప్పుడు నేను నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలు కొంతమంది ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేయగానే మన ఫ్యామిలీస్లో అవ్వచ్చు ఎవరైనా ఏంటంటే ఒక జెల్స్ అనేది ఉంటుంది ఇన్కేస్, ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాము చేస్తూ ఉంటామని. వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా వాళ్ళ విషయాలన్నీ మనకు అర్థమైపోతాయి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి. సో కానీ నీ మెసేజెస్ నాకు చాలా బాగా అనిపించింది. నువ్వు పెట్టే ప్రతి మెసేజ్ నేను చాలా హ్యాపీగా తీసుకుంటాను రా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీ లవ్ అండ్ సపోర్ట్ అండ్ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తావు. నువ్వు ఇలాంటి కామెంట్స్ పెడుతున్నప్పుడు నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. నీకు ఇంకా ఇన్కేస్ ఏదైనా కంటెంట్ అంటే కర్రీస్ అలాంటివి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా కావాలి అంటే చెప్పు, ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. నాకు వచ్చిన దాంట్లో నేనంత ఫుడ్ని అయితే కాదు. సో అందుకని ఇదైతే నీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఆల్రెడీ నువ్వు చేసుకున్నావు, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ.